హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్క్రీన్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నిధులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, అదేవిధంగా లిస్టులో మీ పేరు ఉందా లేదా అని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిధులు విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాల్లో పడాలంటే ఖచ్చితంగా లిస్టులో మీ పేరు అనేది ఉండాలండి. లిస్టులో మీ పేరు ఉందా లేదా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ముందుగా మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో నేను మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి. దీన్ని మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఒక స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. స్కీమ్ దగ్గర ఆటో డ్రైవర్ సేవలు అనేది ఉంటుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇయర్ అడుగుతుంది. ఇయర్ దగ్గర 2025-26 అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఆధార్ నెంబర్, సో ఎవరైతే వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకొని ఉంటారో సో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక కోడ్ అయితే ఉంటుందండి, క్యాప్చా అంటారు. సో ఈ క్యాప్చాని ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే సో మీకు కింద మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుంది. సో ముందుగా చూసుకున్నట్లయితే మీ యొక్క జిల్లా రావడం జరుగుతుంది, అదేవిధంగా మండలం, సో మీరు ఏ గ్రామ సచివాలయంకి చెందినవారు అనేటువంటి పూర్తి సమాచారం రావడం జరుగుతుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా మీదైతే అక్కడ రావడం జరుగుతుంది. సో కింద చూసుకున్నట్లయితే అప్లికేషన్ డీటెయిల్స్, సో మీరు రీసెంట్గా గ్రామ వార్డ్ సచివాలయాల ద్వారా ఈ పథకానికి దరఖాస్తు అయితే చేసుకొని ఉంటారు. సో దానికి సంబంధించి అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ డేట్, అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్, రీమార్క్స్. సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్, అదేవిధంగా రీమార్క్స్ దగ్గర సక్సెస్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ నిధులని విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయండి. సో ఒకవేళ పెండింగ్, అదేవిధంగా అండర్ ప్రాసెసింగ్ కనుక ఉన్నట్లయితే సో ఇంకా మీ యొక్క పేరు అనేది అప్డేట్ చేయలేనది అర్థం. సో ఒకసారి మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి సంప్రదించినట్లయితే సో వాళ్ళు మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తారు. సో ఈ విధంగా మీరు మీ మొబైల్లోనైతే మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ కనుక సక్సెస్ కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అక్కడున్న అధికారులను కనుక సంప్రదించినట్లయితే మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తారు. సో ఇక్కడ సక్సెస్, అదేవిధంగా అప్రూవల్, సో అలా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు నిధులు అనేవి పడతాయండి. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేమెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ నిధులు అనేవి వన్స్ విడుదల చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయా లేదా అనేటువంటి సమాచారం అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. సో స్టేటస్, రీమార్క్స్, సో మీకు ఎంత అమౌంట్ పడింది అనేటువంటి సమాచారం కూడా ఇక్కడైతే తెలుసుకోవచ్చు అండి. సో ఈ విధంగా కూడా పేమెంట్ డీటెయిల్స్ అనేవి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో పడిందా లేదనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా మీరు లిస్ట్లో పేరు ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ నిధులను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో సో వారికి, అదేవిధంగా గత ప్రభుత్వంలో వాహన మిత్ర స్కీమ్ ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో సో వారికి ఈ నిధులను విడుదల చేయడం జరుగుతుందండి. దాదాపు 460 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. అక్టోబర్ 4 సాయంత్రం 4 గంటలకు ఈ నిధులను విడుదల చేయడం జరుగుతుంది. అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అవడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు అనేవి జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి, ఆధార్ కార్డ్కి అనుసంధానం అయి ఉండాలి. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అయి ఉంటేనే మీకు మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవుతాయి. సో ఒకవేళ కనుక లింక్ కాకుండా కనుక ఉన్నట్లయితే ఇంకా ఒక రోజు గడువు ఉంది కాబట్టి మీ దగ్గరలోని బ్యాంక్ లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు వెంటనే ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోండి. యాక్టివ్ చేసుకున్న తర్వాతే మీకు మీ బ్యాంక్ ఖాతాల్లోకి 15,000 రూపాయలు నిధులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా ఎవరైతే ఆటో, క్యాబ్
మినీ క్యాబ్ సో ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో మ్యాక్సీ క్యాబ్ సో వారికి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి 15,000 రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది. సో తొలి విడత కింద అయితే విడుదల చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే ఈ నిధులని. సో ఓకేనా, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ విధంగా వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో 1 by 1 అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. సో ఈ నిధులు విడుదలైన తర్వాత ఇంకేమైనా సమాచారం వస్తే నేను మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.